ఏమోనులా నిజమే కావచ్చు. ఈ తమిళనాడోళ్లకు డిసెంబర్ నెల అచ్చిపాటు లేనట్టుంది. ఈ నెలలా ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎంజీఆర్, రాజగోపాలాచారి, పెరియార్ రామస్వామి డిసెంబర్లోనే కాలం చేసిండ్రు వీళ్ళంతా. 2004లా డిసెంబర్లోనే సునామీ వచ్చి అంత ఆగమాగమైంది. ఇక పోయినాడు డిసెంబర్లోనే మద్రాసు వరదలలో తేలింది. మొన్ననే జయమ్మ దూరమాయే. ఇక ఇప్పుడు ఇది మోపైంది ఇంకా. ఓర్ దేవుడో, ఏం గాలి దుమారం ఇది! కాగితాలు లెక్కనే రేకులు కొట్టుకోబోతున్నాయి. ఇయ్యర గాలి దంచే వరకు అంత ఆగమాగం జగన్నాథమైంది. గంటకు 150 కిలోమీటర్ల ఈ స్పీడ్తో ఉరికొస్తే ఏమాగుతా చెప్పుర్రిగా. నెరీగా మద్రాసులోనైతే ఆనలు దంచిడిచి పెడుతున్నాయి. అదేదో వార్దా తుఫాన్ అట, అది పుట్టింది సముద్రంలా. తుఫాన్ దెబ్బకు గాలి మోటార్లు కూడా డిపోలనే నిలబడిపోయినాయి. బస్సులు నడుపుడు కూడా బంద్ పెట్టిండ్రు శానా దిక్కులల్లా. తమిళనాడుని గట్టిగా అరుచుకొని మన చిత్తూరుకు నెల్లూరుకెళ్ళి మర్రింది. తిరుపతిలో పొద్దాక పడుతూనే ఉంది ఆన. శానా ఏరియాలల్లా చెట్లు కూలినాయి, కరెంటు స్తంభాలు ఇరిగినాయి, సడాకులు ఖరాబ్ అయినాయి. సముద్రంలా చేపల షికారు కోనిస్తలేరు. అంతా ఆగమాగముంది పరిస్థితి. పబ్లిక్కి నష్టం జరగకుండా ఆఫీసర్లు మంచిగానే ఏర్పాట్లు చేస్తుండ్రు. ఆనల జోరు పెరిగినా తక్లీఫులు రాకుండా స్పెషల్ టీంలను రంగంలోకి దించిండ్రు. తిండి తిప్పలకు ఇబ్బంది లేకుండా చూస్తుండ్రు. వార్దా తుఫాన్ వల్ల మనకే నష్టం ఉండదట, కానీ పడితే ఆడీడ చిన్నపాటి ఆనలు పడచ్చునట.